హాయ్ ఫ్యాన్స్, మా ఎస్ఆర్ ఛానల్ ఛానల్కి స్వాగతం. మన ముగ్గులు అనేది సంక్రాంతికి ఏ విధంగా వేసిలో చూడండి. ఫస్ట్ నా ముగ్గుకి ఎలా ఉందో చూడండి, తర్వాత వేరే వాళ్ళ ముగ్గు కూడా చూపెడతాను చూడండి. వాళ్ళే బాగున్నాయా నాయి బాగున్నదా చూడండి. ఇంత కష్టపడి వేస్తున్నాను, సంక్రాంతి అని రాస్తున్నాను చూడండి. ఇద్దరు ఇట్లా లోల్కొక్కు సపోర్ట్ చేయండి. కింద కామెంట్లో చెప్పండి వాళ్ళ బాగున్నాయా మావి బాగున్నాయా ముగ్గులని. ఓకేనా? థ్యాంక్ యూ. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ. ఎలా ఉన్నది వాళ్ళ ముగ్గు మన ముగ్గులు? ఇంకా బాగుందా? అసలు తీసేటోళ్ళు వీడియో లేక చాలా కష్టమవుతుంది. ఇక చూడండి నా హ్యాండ్స్ కష్టపడుతున్నాను లేదా మీకు తెలవడానికి కష్టపడుతున్నాను. ఇప్పుడు పూర్తిగా ఇంకా చాలామంది చేస్తున్నారు. పూర్తిగా వీడియో చూడండి ప్లీజ్. ఇది చూడండి నా ముగ్గు బాగుందా? ఎలా ఉన్నది? చాలా బాగుంది. ఏదో మర్చిపోయాను, బొమ్మలు పెట్టాను కదా, ఇది దొరుకులు చాలా కష్టపోయింది, పెట్టాను చూడండి. వావ్, సూపర్ కదా, మంచిగా పెట్టారు కదా. ఇంకేమేమి పనులు ఉంటాయో చూపెడతాను. నెక్స్ట్ నాకు బట్టలు పిండాలి కదా, బట్టలు పిండుతున్నాను. ఇంకా రకరకాల బట్టలే కాదు కదా, ఇంకా ఇంట్లో ఫెస్టివల్ కాబట్టి మనకు ఇంట్లో ఉన్న పక్క బట్టలు పిండాలని కాబట్టి అందుకే పక్క బట్టలు పెడుతున్నా. ఫస్ట్ చూడండి, ఇంకా సల్మాన్ ఖాన్ వాళ్ళందరూ చేస్తారు. సల్మాన్ ఖాన్ అంజలి అనేది ఎట్లా పిండాలి నానబెట్టాలని చెప్పి చూపెట్టాను అన్నట్టు. ఇప్పుడు నేను పిండుతున్నాను, ఎలా చేయాలని చెప్పేసి ఇంకా చూపెట్టారు చూడండి. జస్ట్ పన్ను కోసమే, అంటే మీకు చూపెట్టాలి కొద్దిగా సేపు లాగ్ అనేది అర్థం కాకుండా కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా చూపెట్టాలి అని చెప్పేసి తీస్తున్నాను. ఇంకా బకెట్ నింపుకుంటా బట్టలు ఎలా తొక్కుతూ ఉన్నాను చూడండి. ఇలా తొక్కద్రా నాయన అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళు చూపెడతారు చూడండి. ఇంకా ఇంటి పక్కుంటా అంటే ఎంత మంచిగా వండుతుందో చూడండి. అట్లా విండాలి ఆడ. ఇంటి పక్కుంటా అంటే కాదు, మా పక్క మా దోస్తు కూడా పిండుతుంది చూడండి, ఎంత మంచిగా పిండుతుంది. అట్లా కాదు, ఇట్లా పిండాలని చెప్పి చూపెడుతున్నాను. చూస్తారు కదా ఇందాక మా పక్కుంటా అంటే మా ఫ్రెండ్ ఎలా చేశారు. నెక్స్ట్ ఈ పని అయిపోయింది, నెక్స్ట్ ఏం పని చూపెడతాను. ఇప్పుడేం పని చేస్తాను చూపిస్తాను. పొద్దున్న లేవగానే దేవుని సాంగ్ పెట్టుకొని శివుని దానంతో పెట్టుకొని చూస్తాను అన్నట్టు. దీని తర్వాత ఇంకేం పనులు ఉన్నాయో పూర్తిగా చూడండి. పొద్దున్న లేవగానే ఫస్ట్ హాట్ వాటర్ తాగుతున్నట్టు. హాట్ వాటర్ గరం చేసుకోవాలి కాబట్టి కొద్ది లైట్గా 1 minute 30 seconds గరం పెట్టుకొని తాగుతాను. బలం బాగా వస్తుంది కాబట్టి. ఓకేనా? చూడండి ఎంత కండలు ఉన్నాయో చూడండి ప్లీజ్. గుండె దగ్గర బాగా ఓకే. హాట్ వాటర్ అయినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్లాసులో పోసుకొని తాగేసేయాలి. ఎంత ఫాస్ట్గా తాగితే అందిపోతుంది. ఓవన్ అని తాగిస్తా అన్నట్టు. మొత్తం కాంబినేషన్. అమ్మాయ తాగేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం పని ఆలోచించాలి. ఏం చేయాలి? ఫస్ట్ ఇల్లు తుడవాలి కదా, మర్చిపోయాను. ఇల్లు చూసినాక చూడండి, ఇల్లు తడవ ఎలా తుడుస్తున్నాను. కసా 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 తుడిచేస్తూనే ఉన్నాను. ఇదే నా డైలీ వర్క్ అది చూడండి. ఇది నా స్టూడియో, ఇదే రూమ్, ఇదే నా ఫోటో స్టూడియో, ఇదే నేను చేస్తాను. 2 పనులు చేస్తాను. సడన్గా ఇది వచ్చారు భయపడుతున్నట్టున్నారు. ఏంటంటే నాకు ఫ్రెండ్స్ కూడా లేరు అని చెప్పేసి ఏదో ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను. వాళ్ళు ఫాస్టింగ్ కాబట్టి ఇంత తాగడం తినడం చేయలేను అలా అని చెప్పి తాగడం అంటే అది కదా. ఓన్లీ బీర్ ఒకటే తాగుతాను.
అప్పుడప్పుడు కాదు, ఏదో రోజుకి ఒక్కసారి 2 సార్లు అంతే. అంతే. దారుణంగా ఉన్నది. మీరు కూడా ఇలా తాగకండి, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి. ఇదే నా మెసేజ్. నేనే కాదండి, చాలామంది లేడీస్ కూడా తాగుతున్నారు చూడండి. చూసారా, వాళ్ళకు కూడా ఉన్నారు, మరి నాకు లేదు. నా పార్టీకి ఇది ఒకటే ఉన్నది. డైలీ నేను 1 నుంచి 3 మధ్యలో పడుకుంటాను. 90% 3-4 అయింది. మళ్ళీ 5:36కి లేచి జాగింగ్ వెళ్తాను. థ్యాంక్ యూ అండి. ఇదే నా జీవితం, లైఫ్ స్టైల్. డైలీ ఇదే. ఎప్పుడు పంటాను ఎప్పుడు ఉండదు. డైలీ నా వేసి ఒక 3-4 అవర్స్ కంటే ఎక్కువ. ఇప్పుడు చూడండి 1 గంట అవుతుంది. 3-4 అయినా కూడా ఒక్కోసారి పండుకోలేను. నైట్ మొత్తం ఎక్కువ షార్ట్స్ చూస్తాను. బ్రెయిన్ అనేది నా కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి. 1, 2